శిక్షణ ఇవ్వడంలో మేము నిమగ్నమైనాము. We are training church planters. ఆ సంఘములు స్థాపించే వారికి మేము శిక్షణ ఇస్తున్నాం. The batch is already undertaking training. ఇప్పటికే ఒక బ్యాచ్ ఒక గుంపు శిక్షణ పొందుతున్నారు. We are planning on having one more batch in next month July. వచ్చే మాసంలో అది జూలై మాసంలో ఇంకొక బ్యాచ్ కు తర్ఫీదు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. We are also involved in church leaders training. సంఘ నాయకుల శిక్షణ అనే పరిచర్యలో కూడా మేము నిమగ్నమైనాం. We have a 2 days program. We teach most important subjects. ఆ యొక్క 2 దినాల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 4 ముఖ్యమైనటువంటి అంశాల గురించి మేము బోధ చేస్తాం. Due to my prior engagement here, I am not going. Actually, today we have in Vikarabad. ఇప్పటికే ఈ రోజు నాకు ఇక్కడ కార్యక్రమం ఉండటం వల్ల నేను వెళ్ళలేదు. కాకపోతే వికారాబాద్ లో ఈ శిక్షణ కూడా జరుగుతా ఉంది. We also do youth seminars and family seminars. ఆ యొక్క కుటుంబ సెమినార్, యూత్ యవనస్తుల మధ్య సదస్సులు కూడా మేము నిర్వహిస్తాం. Yesterday me and my wife we were in station Dhampur. నిన్న నేను నా భార్య కూడా స్టేషన్ డంపూర్ లో ఉన్నాము. There were 15 couples and we had a full day session talking about family. 15 మంది దంపతులకు దినమంతా కూడా సదస్సు నిర్వహించాము. కుటుంబం గురించి మాట్లాడాము. We had a lot of invitations saying please come, we need such teaching in the villages. చాలా ఆహ్వానాలు మాకు వచ్చాయి. దయచేసి మీరు మరలా రండి, గ్రామములలో ఇటువంటి బోధ చాలా అవసరమని కూడా వారు చెప్పారు. Especially about families, very rarely people talk about it. ప్రత్యేకంగా బహు అరుదుగా ఈ యొక్క కుటుంబ గురించి మాట్లాడతారు. And so please do pray for this ministry. కాబట్టి దయచేసి ఈ పరిచర్య నిమిత్తమై మీరు ప్రార్థించండి. God inspires you, you can support this ministry. దేవుడు మీకు ప్రేరణ కలుగు చేసిన యెడల ఈ యొక్క పరిచర్య కొరకు మీరు సహాయం కూడా చేయవచ్చు. You can support a candidate who comes for a 5 days training. 5 దినముల సదస్సుకు వచ్చే ఒక వ్యక్తికి కూడా మీరు సహాయం స్పాన్సర్ చేయొచ్చు. సహాయం Cost చేయొచ్చు. around 3,000 rupees. దాదాపుగా 3,000 రూపాయల ఖర్చు అవుతుంది ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వడానికి. You can adopt that person entire training program. ఆ యొక్క మొత్తం శిక్షణకు కూడా అవసరమైనటువంటి వాటిని మీరు ఇవ్వవచ్చు. They come once in 3 months, so only once in 3 months you have to pay that 3,000. ఒక్కసారి 3 నెలలకు ఒక్కసారి వాళ్ళు వస్తారు కాబట్టి 3 నెలలకు ఒకసారి 3,000 మీరు కట్టాల్సి వస్తుంది. And something about Reka. రేఖ విషయమై కూడా కొంత మాట్లాడాలనుకుంటున్నాను. Reka has almost come to the end of her pharmacy. రేఖ ఇప్పటికే తన ఎంఫార్మసీ చివరి దశకు వచ్చింది. She needs to undergo a 4 months special training. 4 నెలల ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమంలో చేయవలసి ఉంది. So she was asking for a 30,000 rupees expense. కాబట్టి ఖర్చుల నిమిత్తమై 30,000 రూపాయలు ఆమె అడుగుతా ఉన్నది. We have already arranged more than half of that amount. ఇప్పటికే సగం కంటే ఎక్కువగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. She still needs some support and you can help her out. ఇంకా కొద్దిగా సహాయం అవసరమై ఉన్నది కాబట్టి మీరు సహాయం చేయవచ్చు. I've been talking about Reka because I am personally involved in her life because I want to keep her as a model among that prostitution community. రేఖ విషయమై నేను పదే ఎందుకు చెబుతున్నానంటే వ్యక్తిగతంగా ఆమె జీవితంలో నేను ఇదిగా ఉన్నాను, పాత్ర తీసుకుంటున్నాను కాబట్టి బహు భయంకరమైనటువంటి వేశ్య సంబంధమైనటువంటి కుటుంబం నుంచి ఆమె వచ్చింది. మాదిరిగా ఆమె ఉండాలని నేను కోరుచున్నాను కాబట్టి ఆసక్తి తీసుకుంటా ఉన్నాను. To motivate other would-be prostitutes to keep away from that. ఇప్పటికే ఇప్పుడు ఈ వేశ్యలుగా తయారు చేయకుండా దూరంగా వారిని తొలగించడం కొరకు కూడా ఇది ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను ఈ కార్యక్రమం. Want to motivate the other girls in their community, saying that you need not continue the same profession, you can live a decent life like Reka. రేఖ వలన ఆ సరి అయినటువంటి జీవితం జీవించటకు ఇతర వారి కులసులో ఉంటున్నటువంటి ఇతర యవనస్తులకు ఆ యొక్క అమ్మాయిలందరికీ కూడా ఇది ప్రేరణగా ఉంటుందని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను. You can also educate some of the girls there. అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థినులు అమ్మాయిలను కూడా మీరు చదివించడానికి సహాయం ఇవ్వవచ్చు. It will be very small fees for taking care of their high school, primary school. వారి హై స్కూల్ కానీ ప్రాథమిక విద్య వారికి ఇవ్వడానికి చాలా తక్కువ ఫీజు, తక్కువ మొత్తంలో సహాయం అవసరం. There is one lady in Bongir who is willing to take them, give admission in her school and some other expenses we need to take care. భువనగిరిలో ఉన్నటువంటి ఒక స్త్రీ తనకున్నటువంటి ఆ స్కూల్లో వారికి ప్రవేశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నది. అక్కడ అవసరమయ్యే ఖర్చులు మాత్రం మనం బాధ్యత వహించాలి. So think about it, pray about this. దయచేసి మీరు దీని గురించి ఆలోచించండి, ప్రార్థించండి. Because it's not saying
it's also doing and being. ఎందుకంటే చెప్పటమే కాదు, చేయటము అనుసరించడం కూడా చాలా ముఖ్యం కాబట్టి. A couple of weeks ago, me and my wife, we went to Gudivada. 2 వారాల క్రితం నేను నా భార్య గుడివాడ వెళ్ళడం జరిగింది. I had the opportunity to visit the sub jail in that. అక్కడ సబ్ జైలు చెరసాల, గుడివాడలో ఉన్నటువంటి చెరసాలను సందర్శించే అవకాశం కూడా మాకు దొరికింది. And I could talk to about 30 inmates. 30 మంది ఆ చెరసాలలో ఉన్న వారితో మాట్లాడే అవకాశం ఇవ్వబడింది. Interestingly, except 1 or 2, all of them are below 30 years. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారందరూ కూడా 30 ఏళ్ల వయసు కంటే తక్కువ వారు. None of them appeared like hardcore criminals. ఎవరు కూడా కరడు కట్టినటువంటి నేరస్తులుగా నాకు కనపడలేదు. They had some domestic problems. వారికి ఆ యొక్క కుటుంబ సమస్యలు ఏవో ఉన్నాయి. Some of them were in remand. కొంతమంది వారికి అక్కడ ఖైదీ చేయడం జరిగింది. Still the case is going on. ఇంకా ఇప్పుడు వారికి శిక్ష విధించడం జరగలేదు. And some of them were hiding their faces. కొంతమంది ఏం చేస్తున్నారంటే వారు ముఖాన్ని చాటేశారు. Because the person who took me knew those people. ఎందుకంటే అక్కడ నన్ను తీసుకున్న వ్యక్తికి వారందరూ పరిచయం కాబట్టి. And she was also shocked seeing them in that jail. ఆమె కూడా వారిని ఆ జైల్లో చూసేటప్పుడు విభ్రాంతి చెందింది. I said, this man in the jail, I can't believe it. ఇతను ఆ జైల్లో ఉన్నది నేను నమ్మలేకపోతున్నానే అనుకుంటా. And then she narrates that he had some problem with his father. He tried to beat him up, and so father got him into the police. కాబట్టి ఆ కథ చెప్పింది ఏంటంటే కుటుంబంలో సమస్య ఉన్నది, తండ్రిని అతను కొట్టడం జరిగింది, దానివల్ల పోలీసులు అతను పట్టుకున్నారు. And I had the opportunity to share the gospel to all of them. సువార్తను వారితో పంచుకునే అవకాశం నాకు కలిగింది. And then there were 4 constables who were supposed to stand there to watch what we are talking. 4 పోలీసులు అప్పుడు ఏం చేశారంటే అక్కడ నిలబెట్టేశారనమాట. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నాను చూడటానికి, వినటానికి. So they were forced to hear the gospel. కాబట్టి వారు కూడా సువార్త వినే బలవంతం చేయబడ్డారు. సువార్త వినాల్సి వచ్చింది వారు కూడా. Because it's their duty to listen. ఎందుకంటే అప్పుడు వినుట వారి బాధ్యత కాబట్టి. And so we were able to give out New Testaments. కాబట్టి కొత్త నిబంధనలు ఇచ్చే పరిస్థితి కూడా కలిగింది అక్కడ. But we want to give full Bibles to them. కాబట్టి సంపూర్ణ బైబిల్, పాత నిబంధనతో కూడినటువంటి బైబిల్ ఇవ్వాలన్న ఆశ కూడా కలిగింది మాకు. There was a SI who was also in the compound. అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఆ కాంపౌండ్ లో ఉన్నారు. He also heard the gospel. ఆయన కూడా సువార్త విన్నాడు. And he said, if you talk like this, I think these guys will change. ఆయన ఏమన్నాడంటే అప్పుడు నీవు ఈ విధంగా మాట్లాడినట్లయితే నేనేమనుకుంటున్నానంటే మీరు మార్పు చెందుతారని అనుకుంటున్నాను అన్నాడు. He said, I have 3 more subjects, can you come? అప్పుడు ఆయన ఏమన్నాడంటే అయ్యా నాకు ఆధీనంలో ఇంకా 3 సబ్జెక్టులు ఉన్నాయి, దయచేసి నువ్వు అక్కడికి రాగలవాలి. Machilipatnam, Kaikalur and one more place. మచిలీపట్నంలో, కైకలూరులో, మరొక స్థలంలో. He said, can you come there? నీవు రాగలవా అక్కడికని అడిగాడు. And so we are looking for more Bibles next time to give there. కాబట్టి మరొకసారి మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా బైబిల్స్ ఇవ్వడానికి ఆశపడుతున్నాం. One of you has already donated a bundle of Bibles or 45 Bibles. ఇప్పటికే ఒకరు మీలో ఒకరు 45 బైబిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. It cost about 8,000 rupees. దాదాపు 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. It's a packet of 45 Bibles. అది 45 బైబిల్స్ ఉన్నటువంటి ఒక బండిల్ గా ఉంటుంది. I went to Bible Society, purchased and immediately dispatched to Gudivada. బైబిల్ సొసైటీకి వెళ్ళి నేను వాటిని ఖరీదు చేశాను. వెంటనే అది గుడివాడకి పంపించడం కూడా So జరిగింది. they may need some more Bibles, at least 2-3 bundles for Kaikalur and Machilipatnam. కానీ వారికి ఇంకా 2 బండిల్స్ అన్న బైబిల్స్ కావాల్సి వస్తే దాదాపు 90 బైబిల్స్ గుడివాడ, కైకలూరు, మచిలీపట్నం పంపించడానికి కూడా. It's not getting the Bibles into the jail secretly, but authoritatively, అధికారపూర్వకంగా రహస్యంగా మేము బైబిల్ అక్కడ పంపించట్లేదు, అధికారపూర్వకంగానే అనుమతితోనే మేము అక్కడ తీసుకెళ్ళి. So it's a very interesting thing getting Bibles for these people. కాబట్టి ఇటువంటి వారికి బైబిల్స్ ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం. Because the whole day they sit idly. ఎందుకంటే రోజంతా వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు. And then they have nothing else except the newspaper. కాబట్టి చదువుకోవడానికి ఇంకా వాళ్ళ దగ్గర ఏముండదు, వార్తాపత్రిక తప్పితే. And so Bible would be a great help. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా సహాయకారిగా వారికి ఉంటుంది. You know the person who killed Indira Gandhi? ఇందిరాగాంధీని చంపిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? Satwan Singh and Bian Singh. సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అనే 2 వ్యక్తులు. Now Bian Singh, somebody visited him in the prison. ఈ బియాన్ సింగ్ చెరసాలలో ఉన్నప్పుడు ఎవరో అతనిని సందర్శించారు. And he was given a Bible.
అతనికి ఒక బైబిల్ ఇవ్వడం జరిగింది. And before his execution, అతనికి ఆ మరణ శిక్ష ఉరి వేయక ముందు somebody was talking to him. ఎవరో అతనితో మాట్లాడుతూ ఉన్నారు. He said, "How did you manage so many days and months like this?" ఇన్ని రోజులు ఈ విధంగా ఎలా గడపగలిగావయ్యా అని అడిగారు. You know what he said? అతను ఏమన్నాడు మీకు తెలుసా? The Bible kept me from becoming mad. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేది పిచ్చివాడు కాకుండా కాపాడింది అన్నాడు. It prevented me from becoming insane. పిచ్చివాడను కాకుండా అడ్డుకున్నది ఈ బైబిల్ అని చెప్పాడు. What a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యమో చూడండి. So the Bible you give is going into a jail. కాబట్టి Bible you give will go. కాబట్టి నీవు ఇచ్చే బైబిల్ చెరసాలలోకి వెళ్ళబోతుంది. So a lot of people are going to read. కాబట్టి చాలా మంది చదవబోతున్నారు. And so I was talking to that pastor after we came out of the jail. ఆ యొక్క జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. And I said I would have never shared the gospel with this man in the outside. నేనేమన్నానంటే ఈ వ్యక్తితో బహిరంగంగా నేను బయట అయినట్లయితే స్వార్థ పంచుకొని ఉండేవాడిని కాదేమో అన్నా. He comes into a jail and he hears the gospel. జైల్లోకి రావడం వల్ల సువార్త వినే అవకాశం జరిగింది. There are so many ways God enables people to listen to the gospel. సువార్త వినుటకు అనేకమైన మార్గాల్ని దేవుడు కలుగజేస్తాడు. So let us when God gives us a responsibility, let us do something about it. కాబట్టి దేవుడు మనకు బాధ్యత ఇచ్చినందున ఆ బాధ్యత విషయమై మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం. This morning I wanted to share from the life of Moses. ఈ ఉదయ సమయం ముందు నేను మోషే యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. A man who has a PhD on excuses. ఆ యొక్క సాకులు చెప్పడంలో ఉన్నతమైనటువంటి ఆ యొక్క డిగ్రీ ఉన్న వ్యక్తిగా, పిహెచ్డి ఉన్న వ్యక్తిగా చెప్పవచ్చు. And he specialized in telling excuses. సాకులు చెప్పడంలో ఒక ప్రత్యేకమైన విద్యను పొందాడు. All of us do that. మనం అందరం కూడా అదే పని చేస్తాం. We have learned it from childhood. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. And we get thrilled when our children or grandchildren tell some excuses. మన బిడ్డలు కానీ మన యొక్క మనవళ్ళు మనవరాలు కానీ ఇక్కడ సాకులు చెప్పినప్పుడు మనకు చాలా ఉత్తేజం కలుగుతుంది. And so it is there. It is part of our nature. అదేమిటంటే ఈ సాకులు చెప్పడం అనేది మన స్వభావంలో ఒక భాగంగా ఉంది. It started from Garden of Eden. ఆ ఏదైనా తోటలోనే అది ఆరంభమైంది. Did you eat the fruit? నీవు ఆ పండును తిన్నావా? Thus started the excuse. అప్పటి నుంచి సాకులు మొదలయ్యాయి. He did not say, God said, did you eat the fruit? Yes. దేవుడు ఏమని అడిగాడు? నువ్వు పండు తిన్నావా అని అడిగాడు. All his answer is yes or no. జవాబు ఏం చెప్పాలి? అవును కాదని చెప్పాలి. But he said, see, the lady you gave me and all that excuse. కానీ అయ్యా నువ్వు ఇచ్చావు చూడు ఆ స్త్రీ అని చెప్పేసి మొదలేశాడు. So excuse is not a new thing. కాబట్టి సాగు అనేది కొత్త విషయం కాదు. Many people have ready-made excuses. అది ఇప్పటికే తయారు చేయబడేటువంటి సాగులు అనేక మంది దగ్గర ఉంటాయి. Some people are so smart that for the same cause we can create half a dozen different types of excuses. కొంతమందికి ఎంత తెలివితేటలు ఉంటాయంటే ఒకే విషయానికి అనేక రకాల సాగులు చెప్పే సామర్థ్యం ఉంటుంది. For example, not coming to church. ఉదాహరణకు మందిరానికి ఎందుకు రాలేదని అడిగాము. If the father asks, you have one excuse. If mother asks, an excuse. తండ్రి అడిగితే ఒకసారి చెప్తాము, తల్లి అడిగితే ఒకసారి చెప్తాము. The church elder asks, you have some. సంఘ పెద్ద అడిగితే ఇంకొకసారి చెప్తాము. If a friend asks, you have another answer. స్నేహితుడు అడిగితే ఇంకొక జవాబు. Same problem, half a dozen types of excuses. ఒకే సమస్య ఒక అరడజను రకరకాల సాగు. This is part of our nature. ఇది మన స్వభావంలో భాగమే. Now I wanted to share with you about Moses. కాబట్టి ఇప్పుడు నేను మోషే గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. A man who was specialized in telling lies. అబద్ధములు చెప్పడంలో ఒక ప్రత్యేక విద్యను పొందినటువంటి వ్యక్తి. And telling excuses. సాగులు చెప్తారు. Trying to escape from a serious responsibility. ఒక గంభీరమైన బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం We చేశారు. all know the story of Moses. మీకు అందరికి కూడా మోషే యొక్క కథ తెలుసు. I had the opportunity to go to Egypt in 2005. 2005వ సంవత్సరంలో ఐగుప్తు వెళ్ళే అవకాశం నాకు దొరికింది. When I was standing at the place where they say it was a burning bush. ఆ యొక్క దహించు ఆ యొక్క ఇది ఉన్నటువంటి ఆ చెట్టు ఆ దహించు పద ఉన్నటువంటి ఆ ప్రదేశం ఉన్న అనే స్థలంలో నేను అక్కడ నిలబడటం జరిగింది. There is a tree there. ఆ యొక్క అక్కడ ఒక చెట్టు ఉంది. They said that is the tree. వారు ఏమంటారంటే ఆ చెట్టేనయ్యా ప్రకాశించిందని. So last so many thousands of years people have been plucking
leaves. ఆ యొక్క వేల సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఆకులు కోస్తూనే ఉన్నారు. So I don't know whether that's the same tree. అదే చెట్టు లేదో నాకైతే తెలియదు. But they say that is the tree. కానీ వారు ఏం చెప్తారంటే ఈ చెట్టే అని చెప్తారు. I took a snap standing beside that tree. ఆ యొక్క చెట్టు పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకుంటున్నాను నేను. Now they say Moses stood there, and that's the place where he spelled out all his excuses. అంటే వారు ఏం చెప్తారంటే మోషే ఆ చెట్టు పక్కన నిలబడి ఆ యొక్క సాకులన్నీ చెప్పడం జరిగిందని అంటారు. Why did he say that? ఎందుకన్నాడు అసలు ఇవన్నీ? Excuses come only when we are entrusted with some things which we don't want to do. సాకులనే ఎప్పుడు వస్తుందంటే ఒక పనిని చేయడానికి మనకు బాధ్యత ఇచ్చి ఆ బాధ్యత చేయడానికి ఇష్టం లేనప్పుడు సాకులు వస్తాయి. If we like it, we do it. ఇష్టమైతే మనం చేస్తాం ఆ పని. For example, he said, "Come, I'll give you some paradise biryani." ఉదాహరణకు ఎవరైనా నీకు పిలిచి ప్యారడైజ్ బిర్యానీ పెడతాను రా అన్నారు. If your stomach is full, you have an excuse. కడుపు అప్పటికే నిండుంటే నువ్వు ఒక సాకు He చెప్తావు. said, "Please excuse me, brother." అయ్యా దయచేసి నన్ను క్షమించు సహోదరుడా. But if you are terribly hungry బాగా ఆకలి మీద ఉన్నావు అనుకో, and somebody offers biryani, ఎవరైనా నీకు బిర్యానీ పెడతామంటే excuse will never come సాకు అనేది రాదు నీకు, because you want it. ఎందుకంటే నీకు అవసరం అది. So why do we give excuses? సాకు అనేది మనం ఎప్పుడు ఇస్తాం? It's not that we don't like it, but because we don't want to do it. ఇష్టపడక కాదు కానీ మనం చెయ్యడానికి ఇష్టం లేక మనం ఆ సాకు చేస్తాం. God gave him a big responsibility. దేవుడు అతనికి ఒక పెద్ద బాధ్యతని ఇచ్చాడు. He already had his mind saying that I want to deliver my people. ఇప్పటికే మనసులో ఏమనుకున్నాడంటే మోషే నా ప్రజలకు విమోచన కలుగు చేయాలన్నాడు. He tried his own way. తన సొంత మార్గంలో ప్రయత్నం చేశాడు. He killed one Egyptian. ఒక ఐగుప్తుని చంపాడు. He tried to say I can do slowly one by one kill all the Egyptians. ఒకరి తర్వాత ఒకరు ఐగుప్తుని అందరిని చంపుకున్నాడు. Then I can rescue my people. ఆ తర్వాత నా ప్రజలకి తప్పించొచ్చాను. So he already had that plan. ఇప్పటికే ఒక యోచన ఒక సంకల్పం ఉన్నది. Now God gives him the same plan. దేవుడు ఇప్పుడు అదే సంకల్పాన్ని అదే ఉద్దేశాన్ని చెప్తున్నాడు. But when it comes to getting into the action part of it, కానీ క్రియాపూర్వకంగా అది చేయాల్సిన సమయం వచ్చినప్పుడు that time he was not interested. అప్పుడు అతనికి ఆసక్తి లేదు. By the time he was already settled down there. అప్పటికే ఏంటంటే స్థిరపడిపోయాడు He ఐగుప్తులో. already married. ఇప్పటికే పెళ్లి He చేసేసుకున్నాడు. said, why should I go back to Egypt? ఇప్పటికి మళ్ళీ తిరిగి నేను ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలయ్యా అనుకున్నాడు. This morning we are going to talk about the excuses. ఈ ఉదయ సమయం అందు సాకుల గురించి మనం మాట్లాడాలి. Now when God gives us a responsibility, దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు అనుకోండి. let's not run away from it. ఆ బాధ్యత నుంచి మనం పరిగెత్తవద్దు. Why do we give excuse? ఆ యొక్క సాకులు ఎందుకు ఇస్తాం మనం? Number one, we don't want to involve. మొట్టమొదటి ఏంటంటే ఆ పనిలో మనం కూడా పాలు వేయటం అనేది పాత్ర తీసుకోవడం అనేది ఇష్టం ఉండదు. And then we assume it will be very troublesome for us. మనం ఏమనుకుంటామంటే అది మనకి ఏదో సమస్య కలుగు చేస్తుందని మనం అనుకుంటాం. Thirdly, we say we do it because he said, what does it benefit me? మూడవది ఏంటంటే నాకేం మేలు కలుగుతుంది అనుకుంటాం. And fourth one is nobody is going to appreciate it. నాలుగోది ఏమనుకుంటే ఇది చేసినా మనల్ని ఎవరు మెచ్చుకోవట్లే అనుకుంటాం. So why should I bother about it? కాబట్టి దాని గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి? And we are also not bothered being accountable to the lives of others. ఇతరుల జీవితాల గురించి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం మనకుందని మనం అనుకో. So why take all the trouble? కాబట్టి సమస్యని బాధ అంతా మన నెత్తి మీద ఎందుకు వేసుకోవాలి? Actually, I ran away from trouble only. ఇప్పటికేమన్నా నేను ఆ సమస్య నుంచి నేను పారిపోయి వచ్చాను ఇక్కడికి. So I'm settling down. ఇప్పుడే స్థిరపడుతున్నాను ఇక్కడ. God is saying go back to the trouble there. దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. So why should I go? ఎందుకు వెళ్ళాలి నేను? Now we have come to a situation in our country where change has taken place. ఇప్పుడు మన దేశంలో ఒక పరిస్థితి వచ్చింది, మార్పు అనే పరిస్థితి కలిగింది. From the national level, from the state level, జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా 24 hours from now, we start living in a new state. 24 గంటల తర్వాత మనం ఒక నూతన రాష్ట్రంలో జీవించబోతున్నాం. Change has happened. మార్పు అనేది కలిగింది. Change is a reality. మార్పు అనేది యథార్థత. Change can happen without our knowledge. మన జ్ఞానంలో లేకుండా మనకు తెలియకుండానే కొన్నిసార్లు మార్పు కలుగుతుంది. Sometimes we don't want to accept change. కొన్ని మార్లు మనం ఏంటంటే మార్పు అనేది అంగీకరించడానికి ఇష్టం. But change is a fact. కానీ మార్పు అనేది అది ఉదంతం జరిగిపోయింది. I remember first time in my life. మొట్టమొదటిసారిగా నేను జ్ఞాపకం చేసుకున్నాను నా జీవితంలో. I went to the bathroom in the morning. ఉదయ సమయం మందు బాత్రూమ్కి వెళ్ళాను. I saw my face. నా ముఖం చూసుకున్నాను. I was shocked. నాకు చాలా విభ్రాంతి కలిగింది. How can you get shocking about your own face? నీ ముఖాన్ని చూసుకొని నీకు భయం కలగడం విభ్రాంతి కలగడం ఏంటి? Because I had my first grey hair. ఎందుకంటే మొట్టమొదటిగా ఆ యొక్క మీసాలలో తెల్ల వెంట్రుకలు కనపడిన.
So I said, the mirror said, "Are you Buddha हो गया रे?" అర్థం ఏం చెప్పిందంటే ముసలాడు అయిపోయావు. No, I cannot be. లేదు అట్లా జరుగుతుంది అనుకున్నాను నేను. Took a scissor and snapped off. కత్తెర కూడా తీసుకొని కత్తిరించేసి I came out as if nothing happened. ఏం జరిగినట్టు వచ్చాను బయటికి. After 1 month, he came again saying, "Hello, how are you?" మరలా ఒక నెల తర్వాత అయ్యా బాగున్నావు అనుకుంటూ వచ్చింది ఆ మీసం. I can cut it off. మరలా కట్ చేశాను కత్తిరించాను. And then after 3 months, 2 came. 3 నెలల తర్వాత ఇప్పుడు 2 మీసాలు వచ్చినాయి కదా. So thus began my battle. ఆ విధంగా యుద్ధం మొదలైంది. Today I lost that battle and you can see, ఇప్పుడు ఆ యుద్ధంలో నేను ఓడిపోయాను. you can see my mustache. ఎందుకంటే ఇప్పుడు మీసం చూడొచ్చు. So I cannot fight that. ఇప్పుడు నేను పోరాడలేను. Change is a reality. మార్పు అనేది ఒక యథార్థమైన You విషయం. cannot escape it. దాని నుంచి నేను You తప్పించుకోలేను. can escape it temporarily, తాత్కాలికముగా తప్పించుకోవచ్చు but it will catch up with you someday. కానీ ఏదో ఒక రోజు నేను పట్టుకుంటుంది. It will overtake you, నీకు నిన్ను జయించేస్తున్నాడు. turn back and stare at you. వెనుది నీకు ముందరకు వచ్చి తిరిగి నీ వైపు చూస్తుంది. Moses was wanting a change, మోషే మార్పు కావాలని కోరుకున్నవాడే, but he was not ready for it. కానీ దాని కొరకు సిద్ధపడలేడు. It is one thing to desire change and something different to get involved about it. మార్పు కావాలని కోరుకునేది ఒక విషయం అయితే ఆ మార్పులో నేను కూడా పాలివానిగా ఉండడం అనుకునేది వేరే విషయం. Yeah, it is just thinking and doing lot of difference. ఆలోచనకు చేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. It is like somebody who says, "I want to hereafter go to church every Sunday." ఇది ఎట్లా ఉంటుందంటే ప్రతి ఆదివారం కూడా నేను మందిరానికి వెళ్ళాలని ఎవరు అనుకున్నారు. It's a good desire. మంచి ఆకాంక్ష ఆశ. But you need to practice coming. కానీ రావటం అనే దాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. I want to change. నేను మార్పు I చెందాలి. want to become more prayerful, నేను ఇంకా ప్రార్థనా పరుడుగా ఉండాలి. more reading the word of God. ఎక్కువగా దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. That's a good desire. మంచి కాంక్ష. But you need to get into the action part of it. కానీ అది క్రియారూపంగా చేయాల్సిన అవసరం ఉంది. Now, our country has gone through changes. ఇప్పుడు మన దేశం మార్పులు గుండా వెళ్తుంది. So change is a reality. కాబట్టి ఆ యొక్క మార్పు అనేది సత్యం. Whether you desire that government or not, it is there now. ఆ ప్రభుత్వాన్ని నీవు కాంక్షించినా కాంక్షించకపోయినా ఇప్పుడైతే ఆ ప్రభుత్వం వచ్చేసి It is a reality. అది యథార్థం. I still come across people who say, "Brother, I cannot believe how this happened." ఇప్పుడు కూడా నాకు కొంతమంది సహోదరులు అంటూ ఉంటారు, సహోదరుడా అది ఏ విధంగా జరిగింది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అంటారు. And so they said, "Oh, that person is this and that, is antichrist, people six and all." ఆ వ్యక్తి అంత్యక్రీస్తుగా ఉంటున్నాడు, 3 ఆరులుగా ఉంటున్నాడు, చాలా మాట్లాడుతూ ఉంటారు. Whatever it is a reality. ఏదేమైనప్పటికీ కూడా జరిగింది సత్యం. You need to accept the reality. ఆ యొక్క సత్యాన్ని నీవు అంగీకరించాల్సి. Change is a fact. మార్పు అనేది ఒక ఉదంతం జరిగింది. Change is a challenge. మార్పు అనేది ఒక సవాలు కూడా. And challenge is an opportunity. సవాలు కలిగినప్పుడు అది మనకు ఒక అవకాశంగా మారుతుంది. And opportunities can make you or break you. ఆ అవకాశం అనేది నిన్ను తీర్చిదిద్దవచ్చు, లేకపోతే నిన్ను నలుగొట్టవచ్చు. And opportunities don't come daily. అవకాశాలు అనేవి అనుదినము రావు. Opportunities don't knock your door always. అవకాశములు అనుదినము నీ గుమ్మము తట్టవు. But when they knock, కానీ తట్టినప్పుడు if you are not there, నీవు లేకుంటే they don't wait for you. నీ కొరకు వేచి చూడవు. Like that, we would have lost many opportunities. ఆ విధంగా ఎన్నో అవకాశాన్ని మనం So పోగొట్టుకున్నాం. now the church has a new change happening in the country. కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో ఒక నూతనమైన మార్పు కలుగుతా ఉంది. That's an opportunity. ఇప్పుడు అది మనకు ఒక అవకాశం. Now what shall we do? ఇప్పుడు ఏం చేద్దాం? Should we excuse? సాకు చెబుదామా? Say, "No, I prayed, God did not answer my prayer. నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వలేదని Now చెప్తావా? I cannot participate in this." ఇప్పుడు ఈ విషయంలో నేను పాలువానిగా ఉండలేను. Now Exodus chapter 3. నిర్గమాకాండము 3వ అధ్యాయం. This is a burning bush encounter. Burning bush ఇది encounter. ఆ మండే పొద ఆ దేవుని ఎదుర్కొనేటువంటి ఉదాంతం ఇక్కడ. God placed before him all the history of Israel. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా ముందు పరిచేశాడు. It was actually reminding Moses about it. మోషేకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Because Moses only wrote all the Pentateuch, the first 5 books. ఎందుకంటే ఆ మొట్టమొదటి 5 గ్రంథాలని మోషేనే రాశాడు కదా. So he knows the history. కాబట్టి ఇశ్రాయేలు చరిత్ర ఆయనకు తెలుసు. So God need not remind him. దేవుడు ఆయనకు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. But still he reminded. అయినప్పటికీ కూడా జ్ఞాపకం He చేశాడు. says, "This is the situation." ఇది ఉన్న పరిస్థితి అని మోషేకు చెప్పాడు. And then he says, "I have a plan." ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నాకు ఒక సంకల్పం, ఒక యోచన ఉంది. In chapter 2 verse 24, 22వ అధ్యాయం 24వ వచనంలో "Lord heard
their groaning and remembered his covenant. కాబట్టి దేవుడు వారి మూలుగు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోలేదు. So God encountered Moses. కాబట్టి దేవుడు మోషేని ఎదుర్కొన్నాడు. He said, Moses, I want to bring a change. మోషే, ఇప్పుడు నేను మార్పు తీసుకోవాలని కోరుచున్నాను. And the change will be a big challenge for you. ఇప్పుడు ఈ అవకాశం, ఈ మార్పు అనేది నీకు ఒక గొప్ప సవాలు ఇస్తుంది. And that challenge is an opportunity for ఆ you. సవాలు ఇప్పుడు నీకు ఒక గొప్ప అవకాశం. An opportunity to grow personally in your faith. వ్యక్తిగతంగా నీ విశ్వాసంలో ఎదుగుటకు ఒక అవకాశం. An opportunity to exalt my name. నా నామమును ఘనపరచుటకు ఇది గొప్ప అవకాశం. An opportunity to put to shame the enemies of God. దేవుని యొక్క శత్రువులను సిగ్గుపరచుటకు గొప్ప అవకాశం. So many opportunities. ఇన్ని అవకాశాలు. Everything is there. అంత ఉన్నది ఇప్పుడు ఇక్కడ సిద్ధపరచు. God said, I can use you to glorify my name. నా నామమును మహిమపరచుకొనుటకు నేను నిన్ను వినియోగించుకోగలను అంటున్నాడు దేవుడు. Moses said, I am a good for nothing person. కానీ మోషే ఏమంటున్నాడంటే నేను పనికిమాలినవాడిని అయ్యా. No, I cannot do this. నేనేం చేయలేను ప్రభా. I am really very insignificant. నేను చాలా అసలు నన్ను ఎవరు కూడా గుర్తింపు లేనటువంటి వాడు. The man of God said like this. ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, God can use a blade of grass దేవుడు ఒక గట్టి పోచను వాడుకోగలడు. to powder a mountain. కొండను పిండి చేయటకు దేవుడు గట్టి పోచను కూడా వాడుకోగలడు. How can you powder a mountain with a blade? కొండను ఏ విధంగా పిండి చేయొచ్చు అంటే ఒక గట్టి పోచుతాడు. It's not the blade of grass. గట్టి పోచ కాదని, It is the hand that holds the blade of grass. ఆ గట్టి పోచినటువంటి పట్టుకున్నటువంటి చేతిలో ఉంది ఆ బలం. Yeah, so Moses says, you are a blade of grass, but it is me who is going to hold you. దేవుడు ఏమన్నాడు, మోషే నువ్వు ఆ గట్టి పోచ వంటి వాడి, కానీ ఆ గట్టి పోచను పట్టుకున్నది ఎవరంటే నేను. దేవుడు So let me handle you. కాబట్టి నన్ను నేను వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. Come into my hand. నా చేతిలోకి నువ్వు రా, I will use you. నేను నిన్ను వాడుకుంటాను. Look at Joseph, యోసేపును చూడు, your forefather. నీ పితరుడు. He was after all a young man, యవనస్తుడు అతను, but I took hold of his life. కానీ నా అతని జీవితాన్ని నేను పట్టుకున్నాను. I powdered a lot of people. చాలా మందిని పిండి చేశాను. ఆ I విధంగా made him a big man. గొప్పవాడిగా అతను చేశాను. It was not his ability, అతని సామర్థ్యం కాదు కానీ but he allowed me to hold his life. తన జీవితాన్ని పట్టుకోవడానికి యోసేపు నాకు అనుమతించాడు. I have about 5 excuses of Moses here. మోషే ఇచ్చినటువంటి 5 సాకులు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. Excuse number 1. మొట్టమొదటి సాకు ఏంటో చూడండి. If you see verse 11, ఆ యొక్క 11వ వచనం, chapter 3 verse 11. 3వ అధ్యాయం 11వ వచనం. He says, Moses said to God, who am I? He said. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులోను తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. So the first excuse is the identity excuse. గుర్తింపు సాకు, మొట్టమొదటి సాకు, నేను ఎంతటి వాడను. Said, I have ID problem. ఇప్పుడు నాకు గుర్తింపు సమస్య ఉన్నదయ్యా. I said, Lord, I don't have Aadhaar card. ప్రభువా నాకు ఆధార్ కార్డు లేదు, I don't have ID card. ఇప్పుడు నాకు గుర్తింపు కార్డు లేదు, Who am I? నేను ఎవరిని. Now, what did the Lord say? ప్రభు ఏమన్నాడు చూద్దాం. He didn't say, see, don't you know your name? నీ పేరు తెలీదా అని అడగల దేవుడు. Don't you know you were born and brought up in Egypt? ఐగుప్తులో నువ్వు పుట్టి పెరిగావని నీకు తెలీదా? You were trained in Egypt. నీకు శిక్షణ ఈ ఐగుప్తులో పొందావని నీకు You తెలీదా? have all the skills of Egypt. ఐగుప్తు యొక్క ప్రావీణ్యత అనేది నీ దగ్గర ఉందని తెలీదా? Don't you know who you are? నీవెవరో నీకు తెలీదా? Your name is Mr. Moses, నీ పేరు మోషే, son of so and so. పలానా అని కుమారుడి, With a brother and sister. నీకు ఒక సహోదరి కూడా ఉన్నారు. No, he didn't say all that. ఇవన్నీ దేవుడు అనలేదు. He didn't tell about his identity. ఆయన గుర్తింపుని గురించి దేవుడు చెప్పలేదు. Interestingly, in verse 12, ఆసక్తికరంగా 12వ వచనంలో the Lord says, I will be with you. దేవుడు ఏమంటాడంటే, నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. The question is, who am I? ప్రశ్న ఏమిటంటే, నేను ఎంతటి వాడను, నేను ఎవరిని. The answer is, I am with you. జవాబు ఏంటంటే, నేను నీతో కూడా ఉన్నా. That means you are nothing if I am not with you. దాని అర్థం ఏంటంటే, నేను లేకపోతే నీకు ఖాళీ, శూన్యం. Without me, you can do nothing. That's what Jesus said. నేను లేకుండా నీవేమి చేయలేవు, అదే యేసు అన్నాడు. You have no ID besides God. దేవుడు కాకుండా నీకు ఒక గుర్తింపు అనేది లేదు. You are after all a human being. నీవు ఒక మానవ మాత్రుడివే. Moses, you may say, I am a highly qualified man. మోషే నీవు అనొచ్చు, నేను ఉన్నత వ్యక్తిని అభ్యసించిన వాడను. I got the best education available in this world. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విద్య నాకు ఇవ్వబడింది అని అనొచ్చును. And being in the king's palace, I got the best of the best. రాజభవనంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన వాటిని నీకు పొందుండొచ్చు. God says that is not the ID. దేవుడు అంటున్నాడు, అది నీకు గుర్తింపు కాదు. All the wisdom and the abilities of the world minus God does not get you ID. ఈ లోక
జ్ఞానము, ఈ లోక విద్య అంతా కూడా దేవుడు లేకుండా నీకు గుర్తింపు నీకు. And so the answer is very interesting here. కాబట్టి జవాబు చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ. Who am I, Lord? నేను ఎంతటి వాడిని ప్రభువా? The Lord said, I am with you. ప్రభు ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను. You are only because of me. నీవేమై ఉన్నావా అది కేవలం నా బట్టి, నన్ను బట్టి. Who are we? మనం ఎవరు? We are nothing. మన శూన్య ఖాళీ. But the day we accepted the Lord, కానీ ఏది మంది అయితే ప్రభువుని అంగీకరించాము, John 1:12 says, యోహాను సువార్త 1:12 ఏమని చెప్తున్నారు? as many as received him, he gave the authority to become the children. ఎందరు ఆయన అంగీకరించిన వారు దేవుని బిడ్డలని పిలువబడ్డకు వారికి అధికారము That ఇవ్వబడింది. is my ID. అదే నా గుర్తింపు. As many as believed in him. ఎందరు ఆయన యందు విశ్వసించిరో, This morning, do you have that ID? ఈ ఉదయ సమయం అంతా అటువంటి గుర్తింపు నీకు ఉన్నదా? If you know who you are, you will never excuse. నీవు ఎవరివై ఉన్నావో నీకు తెలిస్తే నీకు సాకు అనేది ఉండదు. You know that you are somebody. నీ ఫలానా అనే విషయం నీకు తెలుసు. It's like an unemployed person ఒక నిరుద్యోగాలు searching for a job, ఒక నిరుద్యోగ ఉద్యోగం కొరకు వెతుకుతున్నాడు, highly qualified, చాలా ఉన్నత విద్య చదివాడు, but nobody is recognizing. కానీ ఎవరు అతను గుర్తించట్లేదు. And then one day he got a job in TCS. ఒకరోజు TCS లో మంచి ఉద్యోగం దొరికింది. He became a big man. పెద్దవాడు అయిపోయాడు. Now he has an ID. ఇప్పుడు అతను ఒక గుర్తింపు ఉన్నది. Now he will not behave like an unemployed fellow from that day. కానీ ఆ రోజు నుంచి ఏం చేస్తాడు? నిరుద్యోగిలాగా ప్రవర్తించడు. He will dress up, shave and all that. He will look nice. గడ్డం చేసుకుని చక్కగా ఉండడానికి ప్రయత్నం He చేస్తాడు. put his ID card and all show. ఆ గుర్తింపు బ్యాడ్జ్ వేసుకుని అందరికి చూపిస్తాడు. Now that is the ID. అదే గుర్తింపు. Now when I come to the Lord, నేను ప్రభు యొద్దకు when వచ్చినప్పుడు, I am born again, తిరిగి జన్మించినప్పుడు, when I become a child of God, దేవుని బిడ్డగా చేయబడినప్పుడు I get an ID నాకు ఒక గుర్తింపు అనేది and కలుగుతుంది. I serve that God. ఆ దేవునిని నేను సేవించెదను. That's why the Lord in all his wisdom did not say, who am I means you are Mr. Moses. He didn't say, అందుకోసమే దేవుడు తన జ్ఞానమును బట్టి ఆయన నీవు ఫలానా అనలేదు. దేవుడు he said, I am with you. దేవుడు ఏమన్నాడంటే నేను నీకు తోడై ఉండేదను. Whatever be the task, ఏ పనైనప్పటికీ కూడా, whatever be the challenge before us, నీ ముందర ఎటువంటి సవాలు the ఉంచబడినప్పటికీ Lord says, you do it because I am with you, not because you are Mr. Bharat. ప్రభువు ఏమంటున్నాడంటే నీవు ఆ పనిని చేయి, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నీవు భరతు కాదు కాబట్టి అయినప్పటికీ కూడా I am with you. నేను నీకు తోడై ఉన్నాను. My presence and me gives you the real ID. నా సన్నిధి నేను నీకు నిజమైనటువంటి గుర్తింపు కలుగు చేయు. Because all the good things of this world will disappear and vanish one day. ఎందుకంటే ఒక దినాన ఈ లోకంలో ఉన్న శ్రేష్టమైనవన్నీ కూడా అదృశ్యమగును. And then Ephesians 2:10 also says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఏమని చెప్తుంది? we are his workmanship. మనం ఆయన చేయబడినటువంటి క్రియగా ఉన్నామని. A beautiful workmanship. ఆ యొక్క సుందరమైనటువంటి క్రియ. When did I get my ID? నా గుర్తింపు ఎప్పుడు కలిగింది? My ID came the day God began to work in my life. నా యొక్క గుర్తింపు దేవుడు నాలో తన పనిని ఆరంభించినప్పుడు కలిగింది. We are the workmanship. క్రీస్తు యొక్క పని అయి ఉన్నాము. Man was created in the image of God. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృజించాడు. But man lost that image. కానీ ఆ యొక్క స్వరూపమును దేవుడు మనిషి పోగొట్టుకున్నాడు. And man's image became very ugly image. మనుషుల స్వరూపం ఇప్పుడు వికారమైనటువంటి స్వరూపంగా మారింది. Covered by sin. ఆ యొక్క పాపముతో కప్పబడింది. But when God sees my life, కానీ దేవుడు నా జీవితం చూచినప్పుడు he sees his image in me. నాలో తన ప్రతిబింబాన్ని చూస్తాడు. And says, will you allow me to chip away the things in your life? నీ జీవితంలో ఉన్నట్లన్నింటినీ చెక్కి వేయటకు నీవు అనుమతిస్తావా? I will bring out the image out. నా యొక్క ప్రతిరూపమును నీలో తీసుకొని వస్తాను. That's what happened on the day of salvation. రక్షణ దినమందు నీలో అదే జరిగింది. He took away all the ugliness in me. నాలో ఉన్నటువంటి వికారం అంతటిని తొలగించేశాడు. And he brings that image and identity in me. ఆ నాలో ఆ గుర్తింపును ఆ ప్రతిరూపమును ఆయన బయటకు If తీసుకుంటాడు. you know that, నీకు ఆ విషయం తెలిస్తే whatever task God gives, you have no excuse. దేవుడు నీకు ఏ పని అప్పగించినా చేయకుండా ఉండటానికి నీకు సాకు లేదు. But when you know who you are, నీవు ఎవరు అయినప్పుడు నీకు తెలుసుకున్నప్పుడు you are ready for the task. అప్పుడు నీవు ఆ పనికి సిద్ధపడి ఉంటావు. Excuse number 2. రెండవ సాకు. So Moses could not escape. మోషే తప్పించుకోలేకపోయాడు. And then verse 13. ఆ 13వ వచనంలో And he said, if I come to the people and Israel and say to them, God, your father has sent me, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు
ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పవాలని అడిగి దేవుడు అడిగాడు. Now here Moses says, thank you Lord for my ID, but the problem is, what is your ID? ఇప్పుడు మోషే ఏమంటున్నాడంటే, ప్రభా నా గుర్తింపు సరే, నీకు వందనాలయ్యా, నీవెవరు అని అడిగితే నేనేం చెప్పాలి? Give me your ID card. నీ గుర్తింపు కార్డు నాకు, నీకు ఆధార్ కార్డు ఉందా? నీకు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నాడు. See, God is jealous. దేవుడు ఆసక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ఈర్ష్య కలిగినటువంటి దేవుడు. He said, okay, my ID is this. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నా గుర్తింపు ఇది అని కూడా చెప్తున్నాడు. Verse 14. 14వ వచనం, I am that I am. That's my ID card. దేవుడు నా గుర్తింపు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. Go and tell that man. అమ్మ ఆ పేరు చెప్పు నువ్వు. I gave you ID. I also have an ID. నేను ఈ గుర్తింపు ఇచ్చాను, నాకు కూడా గుర్తింపు ఉన్నది. Now that is the power of God. దేవుని యొక్క శక్తి అదే. Now he had the authority crisis. That's the second one. రెండవది ఏంటంటే అధికార సంక్లిష్ట పరిస్థితి అనేది మోషే కలిగింది. First one is identity crisis. మొట్టమొదటి గుర్తింపు పరిస్థితి. Second crisis was authority crisis. రెండవ సంక్లిష్టం ఏమిటంటే అధికార సంక్లిష్టం. I want to go, but with what authority shall I go? నేను వెళ్ళడానికి సిద్ధపడ్డానయ్యా, కానీ ఏ అధికారంతో వెళ్ళాలి వాళ్ళ మధ్యకు? Pharaoh is going to ask. ఫరో అడుగుతాడు నన్ను. People of Israel will ask. ఇశ్రాయేలు ప్రజలు అడుగుతారు. He said, who sent you? ఎవరు నేను పంపించారు? You only ran away from here. నువ్వే ఇక్కడి నుంచి పారిపోయావు. You were all a timid fellow. నువ్వు చాలా పిరికోడవి. So how can you come back and try to rescue us? నీవు తిరిగి వచ్చి మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని కాపాడగలవు? Who gave you authority? ఎవరిచ్చారు నీకు అధికారం? Because Pharaoh is the most powerful king in this world. ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే శక్తివంతుడైనటువంటి రాజు ఫరోగా ఉన్నాడు. So many people are under his slavery. చాలా మంది అతనికి బానిసత్వం చేస్తా ఉన్నారు అతని కింద. How can you, timid fellow, come and rescue this people? పిరికి వాడవైన నీవు మమ్మల్ని ఏ విధంగా తప్పించగలవు, కాపాడగలవు అని. So God is saying, don't worry about your authority, it is my authority. నీ అధికారం గురించి నీవేం చెప్పబడద్దు, అది నా అధికారం అని చెప్పు. Authority comes from me. అధికారం నా యొద్ద నుండి వచ్చును. So when there is a task before us, మన ముందర ఏదైనా పని ఉంచబడినప్పుడు, are you worried about the authority? నా అధికారం గురించి చెప్పబడుచున్నావా? We don't authorize ourselves, God authorizes us. మనకు మనం అధికారం ఇచ్చుకోవట్లేదు, దేవుడు మనకు అధికారం ఇచ్చుచున్నాడు. In Matthew chapter 28, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో when the Lord entrusted the great commission, ఆ గొప్ప బాధ్యత దేవుడు అప్పగించినప్పుడు he says all authority is given to me. సర్వ అధికారం నాకు ఇవ్వబడెను. Now notice it doesn't say all authority given to you, it says that given to me. గమనించండి, సర్వాధికారం నీకు ఇవ్వబడిందని అనట్లేదు ఆయన, నాకు ఇవ్వబడెను అంటున్నాడు. And so when you have him, you also have the same authority. కాబట్టి ఆయన నీకు ఉన్న ఎడల నీకు కూడా అదే అధికారం నీకు కలుగుతుంది. You have the same power. అదే శక్తి నీకు. Jesus said you will do greater things than me. దేవుడు యేసు ఏమంటున్నాడంటే నాకంటే గొప్ప కార్యములు మీరు చేయగలరు. So Moses excuse number 2. కాబట్టి మోషే రెండవ సాకు, authority excuse. అధికార సంక్లిష్టము. So the Lord said, I am sending you, this is my ID, you go with that, you will never be bothered. దేవుడు ఏమంటాడంటే ఉన్నవాడను అను నేను నిన్ను పంపించుచున్నాను, అధికారం నీకు ఇచ్చాను, నీకు ఏ చింత వద్దు, నువ్వు వెళ్ళు పనిచేయ అంటున్నాడు. A friend of mine had his son who wrote a Microsoft international exam. నా స్నేహితుడి కుమారుడు ఒకడు ఆ మైక్రోసాఫ్ట్ అంతర్జాతీయ పరీక్ష ఒకటి రాయడం జరిగింది. It's a very tough competition. చాలా కఠినమైనటువంటి పరీక్ష. And so many thousands wrote this exam. వేల కొలది ఆ పరీక్ష రాశారు. And this guy passed through all the 7 levels of exam. 7 స్థాయిల పరీక్ష ఉంటే 7 స్థాయిలు కూడా ఈ యవనస్తుడు పాస్ అయ్యాడు. One day he came to me. ఒకరోజు అతను నా దగ్గరికి వచ్చాడు. And he showed the ID card. ఆ గుర్తింపు కార్డు నాకు He చూపించాడు. said, Bill Gates sent this card. బిల్ గేట్స్ నాకు పంపించాడని చూపించాడు. And he said, I can just show this card and walk into any company and get a job. నేను ఈ కార్డును చూపించి ఏ కంపెనీలోకైనా నడిచి ఉద్యోగం తెచ్చుకోగలను. Authority. అధికారం. And nobody somewhere in Sapilguda. సఫీర్ కూడా ఎక్కడ ఉన్నారు అనుకోండి. Suddenly now he has an ID, an authority where people will request him to come and join. సఫీర్ కూడా గుర్తింపు లేనటువంటి ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఇప్పుడు ఈ కార్డును బట్టి అతను ఆహ్వానిస్తున్నారు, వచ్చి నువ్వు ఉద్యోగం చేయాలి. That is the authority. అదే అధికారం అంటే. Moses was given, I am that I am ready. మోషేకు నేను ఉన్నవాడనై ఉన్నవాడను అనే ఒక అధికారం ఆయనకి ఇవ్వబడింది. Now there is a third crisis. ఇప్పుడు మూడవ సంక్లిష్టాన్ని కూడా చూడండి. Chapter 4. 4వ అధ్యాయం. Then Moses answered, but they will not believe me. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. మొదటి వచనం.
4వ అధ్యాయం మొదటి. Now the question is why they don't believe, because you don't believe yourself. ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఎందుకు నిన్ను నమ్మలేదంటే నీ మీద నీకే నమ్మకం లేదు. So what is this crisis? కాబట్టి ఇక్కడ సంక్లిష్టం ఏంటి? ఇక్కడ It's a integrity crisis, యథార్థత అనే సంక్లిష్టం, identity crisis, గుర్తింపు సంక్లిష్టము, authority crisis. అధికార సంక్లిష్టము. Now he has a integrity crisis. మూడవది యథార్థత అనే He సంక్లిష్టం. says people will not believe me. ప్రజలు నన్ను నమ్మరు. Now before you think about that, do you believe yourself? ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం అంటే నీ మీద నీకు నమ్మకం ఉన్నదా? Are you a split personality? ఇప్పుడు నీవు విభజించబడినటువంటి వ్యక్తిత్వం నీకు ఉన్నదా? If you know who you are, నీవెవరో నీకు తెలిస్తే you don't have to worry about what people think about you. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో నీవు చింతించాల్సిన అవసరం లేదు. He says they will not believe me, they will not listen to my అయ్యా వారు voice. నన్ను వినరు, నా మాట నమ్మరు అంటున్నారు. They will say the Lord did not appear to you, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదు and so I will not go. కాబట్టి నేను వెళ్ళను. Excuse. Third one. మూడవ సాకు, Many people want to run away from God-given responsibility just because they say they will not believe, they will not accept, they will do this and that. అనేక మంది దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు, సాకు ఇస్తా ఉంటారు. అయ్యా వాళ్ళు నమ్మరు, వాడి పని చేయరు, నేను చేయలేని ఇవన్నీ చెప్తా ఉంటారు. Why should you worry about others' opinions? ఇతరుల అభిప్రాయం గురించి నీవు చింతపడాల్సిన అవసరం People లేదు. have the right to form their own opinions. ప్రజల ప్రతి వారికి కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు వారికి. You cannot go and say, hello, no, please change your opinion about me. అయ్యా నా గురించి నీ అభిప్రాయం మార్చుకొని వెళ్ళి ఆయన అనలేవు. Why do you think about me like this? నా గురించి ఎందుకు అట్లా అనుకున్నాను? No, he will say, no, it is my right to think whatever way I నా want. ఇష్టము, నేనే మీ గురించి ఏమనుకున్నా, నా ఇష్టం అని. You remember Joseph? యోసేపు నేను జ్ఞాపకం చేసుకో. Joseph was taken by Potiphar. యోసేపుని పొతిఫర్ తీసుకొని వెళ్ళాడు. He was a slave. అక్కడ బానిసగా ఉన్నాడు. Over a period of time, he got promoted as manager. కాలం గడుస్తున్న కొద్ది అతను అక్కడ యజమానికి అధికారిగా ఇవ్వబడి Everybody accepted him as a manager. అందరూ కూడా అతని యజమానిగా అంగీకరించారు. But Mrs. Potiphar did not accept him as a manager. కానీ పోతిఫర్ సత్యమణి మాత్రము అతనికి ఇవ్వబడిన అధికారాన్ని అంగీకరించడానికి ఇష్టపడదు. But she accepts him as a lover. ఆమె ప్రేమికుడిగా అతను అంగీకరించాలనుకుంది. And she tempts him. అప్పుడు ఆమె శోధించింది. Now he cannot say, hello madam, please change your opinion about me. I am not a loose character. ఆమె అనొచ్చు, అమ్మ నాకు అటువంటి అభిప్రాయం లేదు, దయచేసి నీ అభిప్రాయం మార్చుకని చెప్పి యోసేపు అందరికీ She says, I want to have commit adultery with you. నీతో వ్యభిచారం చేయాలంటున్నానని ఆమె అంటుంది. Joseph cannot say, hello, how can you think about me like this? ఆ యోసేపు అన్నాడు, అమ్మమ్మ నువ్వు ఎందుకు నా గురించి ఇట్లా అనుకుంటున్నావు అని అన్నాడు. I am not a loose character. నేను నాకు అటువంటి నియమాలు లేవు, I don't have a mean mentality. నాకు చెడు గుణాలు లేవు నా దగ్గర. I come from a very nice family background. మంచి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చాను నేను. No, he cannot say all that. ఇవన్నీ చెప్పలేడు. Now she says, I have the right to have my own opinion about you. నీ గురించి నేను ఏమనుకుంటున్నానో అనుకోవడానికి నాకు హక్కు You may ఉంది. be a big saint of God. నీవు దేవుని పరిశుద్ధుడు అయి ఉండొచ్చు, You may be very pious person. నువ్వు ఎంత భక్తి గలవాడు అయి ఉండొచ్చు. But in my opinion, కానీ నా అభిప్రాయంలో I think you can compromise with me. నీవు నాతో సర్దుబాటు చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. No, you cannot sit on a dharna and say, no, change your opinion. అక్కడ ఎక్కడో కూర్చున్నామా నీ మా అభిప్రాయం మార్చుకొని నేను అనలేడు. She has the right to form her own opinion. తన సొంత అభిప్రాయాన్ని చేసుకోవడానికి ఆమె హక్కు ఉంది. So Moses cannot say, they will not believe me, they will say this, they will say that. కాబట్టి మోషే ఇప్పుడు అనలేడు, అయ్యా వారు నమ్మలేరు, వాళ్ళు అదంటారు ఇదంటారని అనలేడు. They will say that. వాళ్ళు అంటారు, Let them say that. అనని. But when God is behind you, కానీ దేవుడు నీ పక్షాన నీ వెనుక ఉన్నట్టు why do you worry about others' opinions? ఇతరుల అభిప్రాయం గురించి చింతపడాల్సిన అవసరం నీకేముంది? There are many people who don't make progress in their lives because they assume many things which never even happen. అనేక మంది తమ జీవితంలో ముందుకు సాగలేరు, ఎందుకంటే ఏదో జరుగుతుందని ఊహించుకొని ముందుకెళ్ళలేరు. Those things would never happen in their life. అది ఎప్పుడు జరగవసరం But కాబట్టి they assume all the time. అనుకుంటారట. They assume so and so may say like this. పలానా ఈ విధంగా అంటాడేమో, If I go, so and such a thing may happen. అక్కడికి వెళ్తే ఆ విధంగా జరగచ్చు, Those people may comment like this. ఆ విధంగా వ్యాఖ్యానించవచ్చు. పలానా If I do this, I may fail. ఇది నేను చేసినట్లయితే నేను తప్పిపోతానేమో. This is another excuse. ఇది ఇంకొక సాకు, Assumption. ఉద్దేశ ఆలోచన. So he could not believe in himself. తనలో తనకు నమ్ముకుని He has an integrity problem.
యథార్థత అనే సమస్య ఇప్పుడు అతనికి If వచ్చింది. you are sincere to yourself, you don't have to worry about others. నీ గురించి నీకు కనుక నమ్మకం ఉన్నట్లయితే నువ్వు ఇతరుల గురించి ఆలోచించాల్సిన Job was a sincere man. యోబు యథార్థత నమ్మదగిన వాడు. And so when his philosopher friends talked so much, he was not disturbed. అంత స్నేహితులు తాత్విక శాస్త్రం అంతా కూడా చెప్పినప్పుడు కూడా అతను కదిలించబడ్డాడు. For hours together they talked many things. గంటల కొద్ది చాలా చాలా విషయాలు మాట్లాడారు. But he was not disturbed. కానీ కదిలించబడలేదు. He was not worried about why these people have such opinion about me. నా గురించి ఇటువంటి అభిప్రాయం వీరికి ఎందుకుందని అతను బాధపడలేదు. Whether they have it or not, I am going to stick to God. మీరు ఏమన్నా అనుకోండి, నేను దేవునికి హత్తుకొని ఉంటాను. That's a good example we learned from Job. యోబు నుంచి మంచి ఉదాహరణ మనం తీసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. Now Moses had no self-confidence. మోషేలో ఆత్మవిశ్వాసం అనేది లేదు. What did God do? దేవుడు ఏం చేశాడు? Look at verse 2. రెండవ వచనం చూడండి. Chapter 4 verse 2. 4వ అధ్యాయం 2వ He వచనం. said, what is in your hand? యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. And you know the story there. అక్కడ మీ కథ అంతా తెలుసు మీకు. And the rod became serpent. ఆ కర్ర ఏమైంది? సర్పమైంది. And then the hand became leprous. ఆ యొక్క చెయ్యి కుష్టి వ్యాధి వచ్చేసి. Now without going into detail, two things I learned here. వివరాలన్నీ నేను చెప్పకుండా రెండు విషయాలు ఇక్కడ నేను నేర్చుకున్నాను. What did God do here? దేవుడు ఇక్కడ ఏం చేశాడు? God created confidence in Moses. మోషేలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేశాడు. He did not blame the Israelites. ఇశ్రాయేలు మీద నెప్పు వేయలేదు. He did not say, yeah, people will say all that. అవును నాకు తెలుసు వాడు అట్లానే అంటారని మోషేతో సమ్మతించలేదు. God was dealing with this man, so not dealing with the people. మోషేతోటే దేవుడు సరి చేయాలని చూస్తున్నాడు కానీ ఆ ప్రజల గురించి దేవుడు ఆలోచించలేదు. So when God tells something for me to do, కాబట్టి దేవుడు నాకు ఏదైనా చేయాలని చెప్తే, and if I try to divert his attention towards others, వేరే విషయం గురించి ఆయన మార్పు తప్పించాలని నేను ప్రయత్నం చేశాను. God will bring back and focus on me. దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి నన్ను అక్కడికే తీసుకొచ్చి నా మీదే దృష్టి ఉంచుతాడు. I will deal with the people and other things later on. వాళ్ళ గురించి నేను తర్వాత చూసుకుంటాను, తర్వాత చేస్తాను. Right now I am handling with you. ఇప్పుడు నిన్ను పట్టుకోవాలి నేను. So don't give excuse. కాబట్టి సాకి వద్దును. So two things happened here. ఇక్కడ రెండు విషయాలు జరిగినాయండి. Hands become leprous. మొట్టమొదటి చేతికి కుష్టి వ్యాధి వచ్చింది. And the stick became serpent. ఆ యొక్క కర్ర పాముగా చేయబడింది. What I learned is this. ఇక్కడ ఆ రెండు విషయాలు నేను నేర్చుకున్నాను. A non-living thing becomes a living, and a living becomes a non-living. ఇక్కడ ఏమిటంటే జీవము లేని కర్ర జీవం కలిగినది అయింది, జీవం ఉన్నటువంటి చెయ్యి చచ్చుబడిపోయి సజీవం లేనిది అయిపోయింది. God said, that is my capacity. దేవుడు ఏమంటున్నాడంటే నా సామర్థ్యత ఇక్కడ చూడండి. So you do you believe that? నీవు నా మీద నమ్ముచున్నావా? If you believe me totally, you believe yourself. సంపూర్ణంగా నీవు నన్ను నమ్మినట్లయితే నీ మీద నీకు నమ్మకం వస్తుంది. Because you doubt me, నా మీద నీకు సందేహం కాదు. you doubt my abilities. నా సామర్థ్యాన్ని నీవు సందేహిస్తున్నావు. Obviously you doubt your abilities. నీ సామర్థ్యాన్ని కూడా నీవు సందేహిస్తున్నావు. So you doubt yourself. నీ మీద నీకు నమ్మకం లేదు. That leads to suspecting others and assuming many things. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులను నమ్మకపోవటము, ఏవేవో అనుకోవటం జరుగుతుంది. A non-living stick becomes a living. జీవము లేనటువంటి కర్ర జీవము కలిగిన చేయబడింది. A living hand becomes suddenly that part becomes non-living. సజీవమైన చెయ్యి ఆ భాగము చచ్చుబడిపోయి జీవం లేనిది అయిపోయింది. God says I can do both extremes. దేవుడు ఏమంటాడంటే రెండు అర్థములను కూడా నేను చేయగలను. I have the capacity to do that. అటువంటి చేయగలిగిన సామర్థ్యం నాలో ఉన్నది. Do you believe that? అది నీవు నమ్ముచున్నావా? Now Moses was worried. అప్పుడు మోషేకి ఇంకా భయం వేస్తా ఉంది. చెప్పగలుగుతావా? Now somebody said, if you want to kill a rat, ఎవరో ఏమన్నారంటే ఒక ఎలుకను నువ్వు చంపాలంటే you cannot kill very easily. సులభంగా చంపలేదు. So the best thing is close all the holes first. మొత్తం అది ఏం చేయాలంటే బొక్కలన్నీ పూడ్చేసేయాలి. So the Lord began to close all the doors. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రతి ద్వారాన్ని కూడా మూసివేస్తా ఉన్నాడు. So first ID hole was closed. మొట్టమొదటి రంధ్రం ఏమిటంటే ఆ గుర్తింపు అనే రంధ్రాన్ని మూసేశాడు. And authority closed it. అధికార రంధ్రాన్ని మూసేశాడు. And then integrity closed it. యథార్థత అనేటువంటి దీన్ని కూడా So మూసేశాడు. Moses still had 2 more holes to escape. ఇప్పుడు ఇంకా రెండు రంధ్రాలు ఉన్నాయి పారిపోవడానికి. So he was about to escape from that. దాంట్లో నుంచి కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం. Excuse number 4. 4వ సాకు చూద్దాం. It is called ability excuse. సామర్థ్యత అనే సాకు. Chapter 4 verse 10. ఆ 4వ అధ్యాయము 10వ వచనం. Moses said to the Lord, "Oh Lord, I am not eloquent. I can't speak properly." అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను
నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో This is called ability crisis. ఇప్పుడు సామర్థ్యత సంక్లిష్టం. So he said, let me escape. ఇప్పుడు ఈ విధంగా తప్పించుకున్నాను అనుకుంటా. Now he's not telling lies. అబద్ధాలు చెప్పలేదండి మోషే. Bible scholars say that he had some speech problem. బైబిల్ ప్రావీణ్యం వారు పండితులు ఏమని చెప్తున్నారంటే ఒక మాట్లాడే సమస్య అయితే మోషేకి ఉన్నదట. And then